చిన్న సంఘటనకి మన మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద, అల్లవరం మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద అనేక సెక్షన్లు పెట్టి, గతంలో అయితే సాధారణంగా పోలీస్ స్టేషన్ స్థాయిలోనో పీస్ కమిటీలో వేసి కూర్చోబెట్టి చక్కబెట్టేవారు. అటువంటి చిన్న కేసుని తీసుకెళ్లి 14 రోజులు రిమాండ్ విధించి వేళ కొత్తపేట సబ్ జైలుకి పంపించారంటే ఈరోజు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. సిఏ ప్రశాంత్ గారిని మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకున్నాయి. నువ్వు ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ మీరు వీఆర్ల కన్నాకి డిసైడ్ అయి ఉండండి. తప్పనిసరిగా వ్యక్తిగత లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెట్టుకోదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కానీ చేతిలో లాఠీ ఉందనుకంటే ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే 5 సంవత్సరాల్లోనూ నీకు తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు తొక్కలోనే వస్తానని తెలియజేసుకుంటూ నీకు చేతనాన్ని చేసుకో, ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉండుకో, కానీ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అమలాపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోకుండా హెచ్చరించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడు. పార్టీలకు అతీతంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా పార్టీలకు అతీతంగా పనిచేయ తప్ప కేవలం పక్షపాత ద్వారంతో లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకి మేలు చేయని విధంగా నువ్వు అతిగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కూడా మేము ఎక్కడున్నా నువ్వు మాత్రం తప్పనిసరిగా బీఆర్లో ఉండి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఓచలు లెక్కెట్టే దేవుడి దగ్గరకు వస్తాను చెప్పుకుంటూ ముళ్ళు దగ్గర పెట్టుకుని నీ ఉద్యోగం నిర్వహించు, కానీ పక్షపాతం ద్వారా మాత్రం విడనాడని తెలియజేసుకుంటూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.